హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎంతో సింపుల్గా తయారు చేసుకునే పాలకూర టమాటా కూరను తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో చేస్తే ఆకుకూర ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేంత టేస్టీగా ఉంటుందండి. ఈ పాలకూర టమాటా కూర తయారు చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పాలకూర టమాటా కూర తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా శనగపప్పును యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ శుభ్రంగా ఒక 2-3 సార్లు కడగాలి. ఇలా కడిగిన పచ్చిశనగపప్పులోకి తిరిగి శనగపప్పు మునిగేంత వరకు నీటిని చేర్చుకొని సుమారు పావుగంట నుండి అర్ధగంట సేపు శనగపప్పును నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ పక్కకు పెట్టుకొని పాలకూరను కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను మీడియం సైజులో ఉండే 4 కట్టల వరకు పాలకూరను తీసుకున్నానండి. పాలకూరను పురుగులు లేకుండా శుభ్రం చేసుకొని కడిగి సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, నేను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నూనెను వేడి చేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని పప్పులన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, పప్పులన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి 2 నిలువుగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా వేగితే సరిపోతుందండి. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో నుంచి నీటిని తీసివేసి పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆకుకూర కలుపుతూ ఉండగా దగ్గరగా వచ్చేస్తుందండి. ఇలా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక మూతని పెట్టుకొని పాలకూరను కొద్దిగా మగ్గించుకోవాలండి. చూడండి, ఇక్కడ పాలకూర మగ్గిపోయిందండి. ఒకసారి పాలకూరను బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 బాగా పండిన పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. చాలామందిలో పాలకూర టమాటా కలిపి తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అనే అపోహ ఉంటుందండి. పాలకూర టమాటా కలిపి తిన్నప్పుడు అందులో ఉండే ఆక్సలేట్స్ అలాగే కాల్షియం 2 కలిసి కిడ్నీలో రాళ్ళుగా ఏర్పడతాయనే అపోహ ఉంటుందండి. నిజానికి ఈ రెండిటిలో కూడా కాల్షియం ఆక్సలేట్లు ఉంటాయి, కానీ వాటిని మనం వండినప్పుడు దాదాపుగా 80-90% వరకు అవి నశించిపోతాయండి. అందువల్ల పాలకూర టమాటా కలిపి తినడం వల్ల నష్టమేమీ లేదంటారండి. చూడండి, టమాటా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నాము. టమాటా కూడా కొద్దిగా సాఫ్ట్ అయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలండి. పాలకూరలో ఉప్పు అనేది కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలండి. పాలకూరలో న్యాచురల్గానే కొంచెం ఉప్పదనం ఉంటుందండి. 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. కారం ఎక్కువగా కావాలనుకునేవారు కొంచెం క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడు కూర రుచిని అమాంతంగా పెంచే పౌడర్ను యాడ్ చేస్తున్నానండి. ఇది సాంబార్ పౌడర్ అండి. పాలకూరలో సాంబార్ పౌడర్ యాడ్ చేస్తే కూర రుచి చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ పౌడర్ను మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. కొద్ది మోతాదులో సాంబార్ పౌడర్ యాడ్ చేయటం వల్ల కూరకి రుచి మరింతగా పెరుగుతుందండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఫ్లేవర్స్ అన్నీ కూడా కూరకి పట్టుకునే విధంగా 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత కూర అనేది రెడీ అయిపోయిందండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా పాలకూర టమాటాకు పట్టుకొని చాలా టేస్టీగా తయారవుతుంది.
ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర టమాటా కూర రెడీ అవుతుందండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.